వచ్చామా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్న డైలాగ్ నెత్తుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత. వన్ షాట్ టూ బర్డ్స్ అన్న సిద్ధాంతంతో వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ టికెట్ల వేటలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే పని చేస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. తండ్రి అసెంబ్లీకి, తనయుడు పార్లమెంటుకు పోటీ చేయాలన్నది ఆ నేత ప్లాన్. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటి ఆయన వ్యూహం? రాజకీయ నేతలు ఏది మాట్లాడినా దాని అర్థాలు, అవసరాలు వేరుగా ఉంటాయి. ప్రభుత్వ విధాన లోపాలను వేలెత్తి చూపడం ద్వారా తమ భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూస్తారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ కోవలోకే వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వివాదాస్పదం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ సీట్ల వెంపర్లాటలో ఉన్న ఈ నేత తన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అయిన ఈ పెద్దాయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం పార్టీకి అనుకూలంగా మారారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఏ పార్టీలో ఉన్నా తన హవాని కొనసాగిస్తారు గుత్తా. బీఆర్ఎస్ పాలనతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ శాసనమండలి చైర్మన్ గా రెండోసారి ఎన్నికై కొనసాగుతున్నారు. గతంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసేవారు. పార్టీ పట్ల ప్రజలు, నాయకుల్లో అసంతృప్తి ఉందని చెప్పేవారు. ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కేసీఆర్ తీరు మార్చుకోవాలని సూచించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న బంధుత్వంతో పాటు రాజకీయ సమీకరణాలతో శాసనమండలి చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. మొదట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు విమర్శించినా స్పందించి తిప్పుకొట్టేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు విధానాలను వేలెత్తి చూపుతున్నారు. రైతు భరోసా, ధాన్యం సన్నాలకు, బోనస్ పథకాల్లో ఏదో ఒకటి కొనసాగించాలని సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి తెలంగాణ రైతులకు నష్టం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందిగా మారాయి. సర్కారు లోపాలను వేలెత్తి చూపడం పాలకులకు సమస్య. యువత రాజకీయాల్లోకి రావాలన్న గుత్తా అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ నేత డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి చాప కింద నీరులా బలపడుతున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ నేత బెర్తులు ఖాళీ లేకపోవడంతో తనయుడు అమిత్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్న సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో తన ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి, తనయుడు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. తనయుడు ఎంపీ సీటుకు, తండ్రి అసెంబ్లీకి పోటీ చేయాలన్నది ప్లాన్. మంత్రి కావాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని సుఖేందర్ రెడ్డి చూస్తున్నారు. తన స్వగ్రామం ఉరుమడ్లలో కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా, రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ రెడ్డిని పార్లమెంటు స్థానం బరిలో దించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న గుత్తా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు నల్గొండ జిల్లా రాజకీయ నేతల్లోని లోపాలను ఎత్తి చూపుతూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. గుత్తా ఏ పార్టీలో ఉన్నా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారని చెబుతూనే ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపడం ద్వారా తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునే పనిలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గుత్తా రాజకీయ ప్రణాళికలు అమలవుతాయో లేదో చూడాలి.